ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, లేదా కుంచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అభివృద్ధి చెందేటువంటి మార్గం ఏదంటే ప్రార్థనా జీవితం, ముఖ్యంగా తరచుగా ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి జీవితం. మనలో ప్రారంభమైనటువంటి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి దేవుడు చూపించిన ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఒక చిన్న అణువులాగా ప్రారంభమైనది అభివృద్ధి చెందాలి. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఇష్టపడతాడు, కానీ కింద నుండి పైకి ఎక్కడానికి, అంతే కానీ పైనుంచి కిందికి దిగిపోవటాన్ని ఇష్టపడ్డాడు. క్రమక్రమంగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనేది దేవుని కోరిక. ఆయనంత వారము కావాలి, యేసయ్య లాగా మనం బ్రతకాలి, యేసయ్య లాగా ఉండాలి, యేసయ్య లాగా అన్ని విషయాల్లో పనిచేయాలనేది ఆయన కోరిక. ఆ విషయంలో మనం బలహీనపడి వెనక్కి జారితే అది ఆయన తట్టుకోలేడు. కాబట్టి ప్రభు కోపపడి గద్దించేటువంటి ఘట్టాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అవిశ్వాసం. విశ్వాస విషయంలో బలహీనులుగా మనం ఉండటం ఆయన తట్టుకోలేడు. యేసు ప్రభు వారు కోపపడినటువంటి ఘట్టాలు కొన్ని సన్నివేశాలు మనకు కనబడతాయి. వాటిల్లో ఒకటి మనం చదువుకుందాం, చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి కిందికి చదువుతున్నాము, చిత్తగించండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేన్ని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడదోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలా స్పందిస్తున్నాడు. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమని అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయిననిది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను. ఈ పాయింట్ని మీరు గ్రహింపులో పెట్టుకోండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సామాన్యంగా తొందరపడి కోప్పడడు. ఎందుకంటే తన గ్రంథంలో అనేక చోట్ల ఆయన దీర్ఘశాంతుడు 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 అని రాయబడి ఉంది. ఆయన కోప్పడ్డాడు అంటే అదేదో మేజర్ ఇష్యూ. ఖచ్చితంగా మనం అది పెద్ద సమస్యగా గుర్తించి గమనించాల్సినటువంటి సంగతి. అయితే ఆయన కోప్పడతాడు. చాలా వరకు ఆయన దీర్ఘశాంతుడు అంటే అసలు కోప్పడ్డాని కాదు, కానీ కోప్పడతాడు, కానీ కొంచెం నిదానంగా. అసలు కోపపడకపోవటం కూడా తప్పే, అలాగని ఆత్రపడి కోపడటం తప్పే.
కొంతమంది చీటికి మాటికి కోపగించుకుంటూ ఉంటారు. అది తప్పే. కొంతమంది అసలు ఏం చేసినా కోప్పడరు. అది తప్పే. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. అలాగే కోపం విషయంలో బ్యాలెన్స్ ఉండాలి అన్నాడు. అది దేవుడు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాడు. అయితే ఆయన దీర్ఘశాంతుడు, తొందరగా కోపం రాదు. ఎంత కోపం వచ్చినా అణుచుకుంటాడు. ఇట్లా కాదు నాయనా ఇట్లా అంటాడు. కానీ ఇక్కడ మాత్రం వారిని తీవ్రంగా గద్దించాడంటే కోపం వచ్చింది. పేతురు, యోహాను, యాకోబుల్ని వెంటబెట్టుకుని ఆయన కొండ ఎక్కి కొండ మీద రూపాంతరపు అనుభవాన్ని వాళ్ళకి చూపించాడు. అది అయిపోయిన తర్వాత కొండ కింద ఏదో సప్పుడిన పడితే వచ్చారు కిందికి. వస్తే జనం గుంపు కూడి శిష్యుల్ని తృణీకరిస్తూ ఉన్నారు, శిష్యులతో వాదిస్తూ ఉన్నారు. యేసును వెంబడించినటువంటి శిష్యులు మొత్తం 12 మంది అయితే 3 ప్రభుతో కూడా ఉంటే కింద 9 మంది ఉన్నారు. ఆ 9 మందితో ఈ వచ్చినటువంటి వాళ్ళు తర్కిస్తున్నారు. యేసు ప్రభువారు అది చూసి ఎందును గూర్చి మీరు వాళ్ళతో తర్కిస్తున్నారని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి వచ్చి, ఇట్లా మా వాడికి ఇట్లా దయ్యం పట్టిందయ్యా, అది పట్టినప్పుడు వాడు ఇలా స్పందిస్తాడు, వాడిని నాశనం చేయడానికి అది చాలా ప్రయత్నం చేస్తుంది అని దాని గురించి ఆ తండ్రి చెప్తాడు. అప్పుడు కోపం వచ్చింది యేసయ్యకి. అక్కడ యేసు ప్రభు మెన్షన్ చేసిన మాట ఏంటంటే, విశ్వాసము లేని తరము వారలారా. ఏమన్నాడు అక్కడ? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటాడు. అంటే ఆ దయ్యం ఎందుకు వెళ్ళలేదు అనే దానికి ప్రధానమైన కారణం తగినంత విశ్వాస బలం అనేది వారిలో లేదు. ఒకప్పుడు వారిలో ఉన్న ఆ విశ్వాస బలం ఈరోజు వారిలో కనుమరుగైంది. మీరు గమనించినట్లయితే ఈ మనుషులే గతంలో యేసు ప్రభు చేత పంపబడి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు. అందుకోసమే వాళ్ళు ఏర్పరచబడ్డారు. అంతేకాదు వాళ్ళు వెళ్ళి ఆ పరిచర్య చేసి యేసయ్య దగ్గరకు వచ్చి కూడా చెప్పారు. మీరు గమనించవచ్చు, మార్కు సువార్త 3వ అధ్యాయము 13 చూడండి. వాళ్ళకి దేవుడు అధికారం ఎప్పుడు ఇచ్చాడో. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. అది దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై అంటే వాళ్ళకు ముందే అధికారం ఇవ్వబడింది 3వ అధ్యాయంలోని. ఇక్కడ 9వ అధ్యాయంలో మళ్ళీ సమస్య కనపడుతుంది. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం నిజమైతే మరి దయ్యం వెళ్ళిపోవాలి కదా. ఆ అధికారాన్ని బట్టి గతంలో కొన్ని కార్యాలు చేశారు కూడా వాళ్ళు. ఆనాడు చేసిన వాళ్ళు ఈనాడు చేయలేకపోయినారు. ఏం జరిగిందో తేడా జరిగింది మొత్తానికి. ఆనాడు లోబడిన దయ్యాలు ఈనాడు వాళ్ళకి లోబడలేదు. ఆనాడు వాళ్ళు గెలిచినటువంటి సమస్య ఈనాడు వాళ్ళకి ఎదురు తిరిగింది. వాళ్ళు చాలాసేపు ప్రయత్నించినా ఆ సమస్య నుంచి ప్రజని బిడ్డని విడిపించలేకపోయారు. కాబట్టి ప్రభు వాళ్ళని తీవ్రంగా గద్దించాడు. 2 విషయాలు. విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును అంటే నేను ఆటే కాలం మీతో ఇలా ఉండను. ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటే మీరు పద్దాకల ఇలాగనే బలహీనమైన స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని సహించలేను. మీరు ఇలా ఉండకూడదు, మీరు మార్పు చెందాలి, మీరు పరిపక్వతలోకి రావాలి, పరిణతి చెందాలి అన్నట్టుగా ఈ మాటలన్నీ వెల్లడయ్యేటట్టు ప్రభు ఆ 2 మాటలు మాట్లాడాడు. 1, మీకు విశ్వాసం లేదన్నాడు. 2, నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీరే వర్క్లోకి రావాలి, నేను మీకు అధికారం ఇచ్చాను, ఉదస్తమానం నేను మీతో ఉండను, మీరు పని చేయాలి. ఇది 2వది. 3వది, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అంటే దేన్నైనా సహిస్తాడు కానీ విశ్వాసహీనతను సహించడు. దేనైనా సహిస్తాడు, దేనైనా క్షమిస్తాడు కానీ అవిశ్వాసాన్ని లేదా విశ్వాస విషయంలో బలహీనతని ఆయన తట్టుకోలేడు.
ఇది మీరు గమనించాలి. నాకు కోపం వచ్చింది. తర్వాత ఆ దయ్యం పట్టినటువంటి చిన్నాడిని తీసుకొని రండి, చూస్తున్నారు, పోయి తీసుకురండి అంటాడు. వాళ్ళు పోయి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రిని అడుగుతాడు, ఎంతకాలమైంది వీడికి దయ్యం బట్టి అని. చిన్నప్పటి నుంచి వాడిని శోధిస్తుందయ్యా, వాడిని నాశనం చేయాలని, అగ్నిలోకి నీళ్ళలోకి తోసేయడానికి చూస్తూ ఉందని చెప్పని ఆ తండ్రి చెప్పాడు. తర్వాత ప్రభు ఆ దయ్యాన్ని గద్దించాడు. ఈ రెండింటికి మధ్యలో ఆ తండ్రి ఒక మాట అంటాడు, అయ్యా నీ వలన ఏమన్నా అయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనకూడని మాట, నీ వలన ఏమైనా అయితే దయచేసి మా యందు కనికరపడి వాడిని బాగు చేయనే పదం వాడినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ దయాన్ని గద్దించినప్పుడు అది వాడిని విలువలాడించి వెళ్ళిపోతుంది. తర్వాత చిన్నవాడు చచ్చిన వాని వాళ్ళు పడుంటాడు. ప్రభు అతన్ని చేయబట్టి లేపుతాడు. తర్వాత బిడ్డ బ్రతుకుతాడు. టోటల్గా కథ సుఖాంతం అయిపోయింది. తర్వాత వాళ్ళు ప్రశాంతంగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. కింద పుట్టినట్లో ఉపవాసము వలననే అంటాడు. అంటే ప్రార్థన, అక్కడ ఉపవాస ప్రార్థన. ఇప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియను గురించి ఇక్కడ ఒక సత్యం మనకి బోధపడుతుంది. ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసం గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఎదిగే అవకాశం ఉంటుంది, తరిగే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, లేదా కుంచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అభివృద్ధి చెందేటువంటి మార్గం ఏదంటే ప్రార్థనా జీవితం, ముఖ్యంగా తరచుగా ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి జీవితం. మనలో ప్రారంభమైనటువంటి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి దేవుడు చూపించిన ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఒక చిన్న అణువులాగా ప్రారంభమైనది అభివృద్ధి చెందాలి. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఇష్టపడతాడు, కానీ కింద నుండి పైకి ఎక్కడానికి, అంతే కానీ పైనుంచి కిందికి దిగిపోవటాన్ని ఇష్టపడడు. క్రమక్రమంగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనేది దేవుని కోరిక. ఆయనంత వారము కావాలి, యేసయ్య లాగా మనం బ్రతకాలి, యేసయ్య లాగా ఉండాలి, యేసయ్య లాగా అన్ని విషయాల్లో పని చేయాలనేది ఆయన కోరిక. ఆ విషయంలో మనం బలహీనపడి వెనక్కి జారితే అది ఆయన తట్టుకోలేడు. కాబట్టి ప్రభు కోపపడి గద్దించేటువంటి ఘట్టాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అవిశ్వాసం. విశ్వాస విషయంలో బలహీనులుగా మనం ఉండటం ఆయన తట్టుకోలేడు.